హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 11, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రాజెక్ట్ పైన, ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. ఏ నదిపై సావల్కోట్ మెగా హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది? మరి సింధు నదీ జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఈ ఒప్పందం ప్రకారం భారత్కు ఏ నదులపైన పరిమిత అధికారాలు ఉండేవి? కొంత డీటెయిల్గా చెప్తాను ఆన్సర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింధు నదీ జలాల ఒప్పందం, దాని గురించి చూద్దాము. 1960, సో ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1960 సెప్టెంబర్ 19th, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేట్ పైన ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెప్టెంబర్ 19th, 1960 ఆ రోజున భారత్, పాక్ ఈ రెండు దేశాల మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ, తెలుగులో సింధు నదీ జలాల ఒప్పందం అనేది ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. మరి ఈ ఒప్పందంలో భాగంగా రావి, సట్లెజ్, బియాస్ ఈ 3 నదులపైన భారత్కి పరిపూర్ణ లేదా సంపూర్ణ అధికారాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చినాబ్, జీలం, సింధు లేదా ఇండస్ ఈ నదులపైన భారత్కి పరిమిత అధికారాలు ఉండేవి ఈ ఒప్పందం ప్రకారము. ఈ వెస్టర్న్ సైడ్ రివర్స్, సో వీటిపైన పరిమిత అధికారాలు ఉండేవి భారత్కి. ఏ నదులపైన? చినాబ్, జీలం, సింధు. ఇక సంపూర్ణ అధికారాలు వేటిపైన ఉండేవి? రావి, సట్లెజ్, బియాస్. ఏదైనా ఒక ప్రాజెక్టుని ఈ నదులపైన భారత్ నిర్మించాలంటే ముఖ్యంగా ఏ నదులపైన? వెస్టర్న్ సైడ్ రివర్సా, చినాబ్, జీలం, సింధు. అది ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉండేది. పాకిస్తాన్కి నోటీస్ ఇచ్చి మరీ మనం కొన్ని కార్యకలాపాలు చేసేవాళ్ళము. ఏ ఒప్పందం ప్రకారము? 1960 సెప్టెంబర్ 19th రోజున జరిగిన సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం. కానీ ఇక 2025 సంవత్సరంలో మనం చూసాము, ఏప్రిల్ 22, 2025 మన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో బైసరన్ వ్యాలీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం మినీ స్విట్జర్లాండ్ అంటాం. అక్కడ పర్యాటకులపైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు, టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఆ టెర్రరిస్టులను పంపించిన దేశం ఏంటి? పాకిస్తాన్. మరి దీనికి ప్రతిచర్యగా మే 7వ తేదీ 2025 రోజున భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏంటి? ప్రెసిషన్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్. మనం పాక్ భూభాగంలోకి కానివ్వండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి కానీ ప్రవేశించకుండానే ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేశాము. మిసైల్స్తో దాడులు చేశాము. బ్రహ్మోస్ మిసైల్ అద్భుతంగా పనిచేసినాయి. దాని కారణంగా పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉంటాయో, స్థావరాలు ఏవైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ధ్వంసం చేసాం. ఎక్కడ? పాకిస్తాన్లోనివి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనివి. అటువంటి నిర్ణయాలను అప్పుడు భారత్ తీసుకుంది. అందులో భాగంగా ఇంత మా దేశానికి ఇంత హాని తలపెడుతున్న దేశంతో అసలు సింధు నదీ జలాల ఒప్పందాన్ని కొనసాగించాల్సిన అవసరమేముంది అని భారత ప్రభుత్వం భావించి సింధు నదీ జలాల ఒప్పందం నుండి మేము వైదొలుగుతున్నాం, ఆ ఒప్పందం లేదిక, మేము వైదొలుగుతున్నాము అని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ను అడిగింది. అప్పుడు మధ్యవర్తిగా మీరే ఉన్నారు కదంటే ప్రపంచ బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసింది. భారత్ తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేశారు. ఇక పాకిస్తాన్ కొన్ని రోజులు కొట్టుమిట్టాడింది. తర్వాత కొన్ని కవ్వింపు చర్యలు చేయడం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సర్వసాధారణంగా ఆ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేస్తుంది. ఎందుకు ఇదంతా చెప్పానంటే, చినాబ్ నది ఉంది కదా, చినాబ్ నది పైన ఒక ప్రాజెక్ట్ని నిర్మించడానికి భారత్ కొన్నేళ్ల నుండి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరే సావల్కోట్ మెగా హైడ్రో ప్రాజెక్ట్. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారు దీనికి సంబంధించిన బీడ్ దక్కించుకున్నారు. సో నిర్మాణ పనులను కూడా రీసెంట్గా ప్రారంభించారు. అది రీసెంట్గా న్యూస్లో ఉంది. సావల్కోట్ మెగా హైడ్రో ప్రాజెక్ట్ ఏ నది పైన? చినాబ్.
మరి సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ వైదొలింది కాబట్టి ఇక పాకిస్తాన్కి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ 3 నదులపైన కూడా అవసరమైతే మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. సో పరిమిత అధికారాలు వేటిపైన ఉండేది భారత్కి అంటే చినాబ్, జీలం, సింధు. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి. సో చినాబ్, జీలం, సింధు ఈ నది వెస్టర్న్ సైడ్ ఆ రివర్స్ పైన భారత్కి లిమిటెడ్ పవర్స్ ఉండేవి. ఇప్పుడు చీనాబ్ ఉంది కదా, చీనాబ్ నది పైనే ఈ సావల్కోట్ హైడల్ ప్రాజెక్ట్. ఇక రావి, బియాస్, సట్లెస్ వీటిపైన భారత్కి పరిపూర్ణ అధికారాలు ఉండేవి. కానీ ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందమే లేదు కాబట్టి ఇక సంపూర్ణ అధికారాలు, సో పరిపూర్ణ అధికారాలు, పరిమిత అధికారాలు ఇటువంటి సెంటెన్స్ అవసరమే లేదు ఇక. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, సావల్కోట్ ప్రాజెక్ట్ జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా. సో పాకిస్తాన్తో సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ నిష్క్రమించిన అనంతరం చీనాబ్ నదిపై సావల్కోట్ మెగా జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ అనేది ప్రారంభించింది భారత్. ఈ నిర్ణయం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్నారు. సింధు నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19th ఆ రోజున ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ 2 దేశాల మధ్య ఈ నదీ జలాల వినియోగం కోసము ఉద్దేశించబడింది. ఈ ఒప్పందం ప్రకారం రవి, సట్లెస్, బియాస్ ఈ నదులు భారత్కి, సింధు, జీలం, చినాబ్ ఈ నదులు పాకిస్తాన్కి కేటాయించబడ్డాయి. మరి పశ్చిమ నదులు అంటే ఏంటి? సింధు, జీలం, చినాబ్ ఈ నదులపై భారత్కి అప్పుడు పరిమిత అధికారాలు ఉండేవి, హక్కులు ఉండేవి. ఇప్పుడు ఒప్పందం లేదు కాబట్టి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే మనం ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నాం. ఇది ఇక్కడ చూడండి. జమ్మూ కాశ్మీర్ రాంబన్ డిస్టిక్లోని సావల్కోట్ ప్రాజెక్ట్ గతంలో పాక్ అభ్యంతరాల వల్ల చాలాసార్లు నిలిచిపోయింది. అప్పుడంటే ఒప్పందం ఉండి ఇప్పుడు లేదు కదా. ఓకేనా, సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ని మన భారతదేశానికి చెందిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిర్మాణాన్ని చేపడుతుంది. ఎన్ఎఫ్ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి. రైట్. సో సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఓకేనా, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ మన భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. 1975లో స్థాపన జరిగింది. ఫరీదాబాద్, హర్యానా కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక సంస్థ, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక సంస్థ పేరు చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తున్నాను. ఏదైనా ఒక రాష్ట్రం కనిపించినప్పుడు రాష్ట్రానికి సంబంధించి అక్కడ అధికారంలో ఎవరు ఉన్నారు, గవర్నర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, ఇటువంటివన్నీ చెప్తున్నాను. ఏదైనా ఒక దేశం న్యూస్లో ఉంది అంటే ఆ దేశానికి సంబంధించిన లొకేషన్ చూపిస్తున్నాను. ఏ ఖండంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, మరి ఆ దేశ కరెన్సీ ఏంటి, రాజధాని ఏంటి, అక్కడ అధికారంలో ఉన్న వారెవరు, దేశాధినేత, ఇటువంటి అన్ని పాయింట్స్ కూడా మీకు నేను చెప్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్ మనం కొనసాగించడం అనుకోండి. ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా, రైట్. జమ్మూ కాశ్మీర్లోనే కదా సావల్కోట్ ప్రాజెక్ట్, హైడల్ ప్రాజెక్ట్ అనేది. సో ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. ఓకేనా, ఒకటేమో జమ్మూ కాశ్మీర్ విత్ అసెంబ్లీ, ఒకటేమో లడాక్ వితౌట్ అసెంబ్లీ. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు ఉన్నారు. అక్కడ ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. లాస్ట్ టైం మనం ఎలక్షన్ చూసాము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన రీఆర్గనైజేషన్ అక్టోబర్ 31, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఎన్ఎఫ్. ఓకేనా, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికలు కూడా చూసుంటారు. లోక్సభ స్పీకర్పై తొలగింపు తీర్మానము ముందుకు వస్తుందా అని చెప్పేసి ఇవన్నీ కూడా. ఇకపోతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్ అనేది న్యూస్లో ఉంది. మరి ఆ నోటీస్ సంబంధించి ప్రాసెస్ ఏంటి, నిజంగానే తొలగిస్తారా, ఎంతమంది సభ్యుల మద్దతు కావాలి, ఇవన్నీ తెలుసుకునే ముందు కాన్సెప్ట్ తెలియాలి. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తల్లో కనిపిస్తున్న అంశం కాదు. కరెంట్ అఫైర్స్ అంటే మన జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. ఇప్పుడు పాలిటీలో భాగంగా మనం కాన్స్టిట్యూషన్లో నేర్చుకున్న కొన్ని ఆర్టికల్స్ని మరొకసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. సో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో భాగాల గురించి చూస్తాం కదా, అందులో 5th పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రత్యేకత ఏంటి? ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అతిపెద్ద భాగం. అతిపెద్ద అంటే ఆర్టికల్ బ్రాకెట్ తెలియాలి కదా. భాగాల గురించి చూసినప్పుడు బ్రాకెట్ చూడండి, మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఆర్టికల్
52 నుండి 151 వరకు 5th పార్ట్ రాజ్యాంగంలో. అందులోనే కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, కాగ్, సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా మనం 5వ భాగంలోనే నేర్చుకుంటాం. అందులో స్పీకర్ వ్యవస్థ గురించి ఒక 4 ఆర్టికల్స్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 93, ఆర్టికల్ 94, ఆర్టికల్ 95, ఆర్టికల్ 96, ఆర్టికల్ 97 కూడా. ఆర్టికల్ 93 ఏం చెప్తుందంటే మనకు పార్లమెంట్లో బైకామరలిజం ఉంది. బైకామరలిజం, బై అంటే టూ హౌజెస్, క్యామరల్స్ అంటే హౌజెస్. సో 2 హౌజెస్ ఉన్నాయి పార్లమెంట్లో. ఒకటేమో ఎగువ సభ, ఒకటేమో దిగువ సభ, అప్పర్ హౌస్, లోయర్ హౌస్. ఒకటేమో హౌస్ ఆఫ్ స్టేట్స్ మీరు షెడ్యూల్ 4లో చూస్తారు రాజ్యసభ గురించి. ఒకటేమో హౌస్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఉంటుంది. లోయర్ హౌస్ లోక్సభ, ప్రజలచే ఎన్నుకోబడిన సభ. సో లోక్సభకి స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎవరంటే ఎక్స్ అఫిషియోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక పక్కన పెడితే లోక్సభకి స్పీకర్ ఉంటారు. సో స్పీకరు ఎప్పుడైనా సభకు రానప్పుడు లేదా గైర్హాజరు ఉన్న పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకరు బాధ్యతలు నిర్వర్తిస్తారు. మరి స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా వాటి గురించి ఆర్టికల్ 93లో మనం చూస్తాము. మరి స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా ఎలా సభకి బాధ్యతలు నిర్వర్తిస్తారు అంటే, సభలో సభ్యులు ఉంటారు కదా. మనకు లోక్సభలో ప్రస్తుతం 543 మంది ఉన్నారు కదా. 543లో ఒకరే స్పీకర్గా ఎన్నికవుతారు, డిప్యూటీ స్పీకర్గా ఎన్నికవుతారు. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అనేది ఎన్నిక ద్వారా చూస్తాము. గుర్తుంచు, సర్వసాధారణంగా మెజార్టీ ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుండే వ్యవస్థని చూస్తున్నాం. స్పీకర్ ఎవరైతే ఉంటారో బీజేపీకి సంబంధించిన కీలక నేత ఓం బిర్లా గారు. ఇకపోతే స్పీకర్ ఎన్నిక ద్వారా వస్తారు, డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నిక ద్వారా వస్తారు. ఆర్టికల్ 93 అండ్ ఆర్టికల్ 94 ఏం చెప్తుందంటే, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ లేదా సభాధ్యక్షుడి పదవి అనేది ఖాళీ ఏర్పడే సందర్భాలు. ఖాళీ ఏర్పడేది ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పండి? స్పీకరు రాజీనామా చేసినప్పుడు. స్పీకరు రాజీనామా చేస్తే సభాధిపతి ఆ పదవి అనేది ఖాళీ ఏర్పడుతుంది. సభాధ్యక్ష పదవి అనేది ఖాళీ ఏర్పడుతుంది. సభాధ్యక్షుడు అని చెప్తున్నాను, ఇక స్పీకర్. సో స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడే సందర్భాలు, ఒకటి రాజీనామా చేయడము, రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు. మరి స్పీకర్ రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారంటే డిప్యూటీ స్పీకర్. గుర్తుంచుకోండి, డిప్యూటీ స్పీకర్. మరొకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలంటే ఎవరికి ఇస్తారంటే స్పీకర్. ఇలా ఉంటే భారతదేశంలో కొన్ని పదవులకు సంబంధించి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతికి అలాంటిది. ఇదొక సందర్భం ఖాళీ ఏర్పడేది. ఆర్టికల్ 94లో భాగంగా స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడే సందర్భాల్లో ఇదొకటి. నెక్స్ట్, స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడే సందర్భం ఇంకొకటి ఏంటంటే, తన సభ్యత్వం అనేది కోల్పోయినప్పుడు. సభ్యత్వం, ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, సభలో సభ్యుడిగా ఉన్నంత కాలమే స్పీకర్ అనే వ్యక్తి కొనసాగుతాడు. సభ్యత్వం ఉండాలి. ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభలో సభ్యత్వం ఉంటేనే స్పీకర్ పదవికి అర్హత సాధిస్తారు. ఒకవేళ సభ్యత్వమే పోయిందనుకోండి సభలో, స్పీకర్ పదవి ఆటోమేటిక్గా ఖాళీ అయిపోతుంది. లోక్సభ అనేది నాన్ పర్మనెంట్ హౌస్, రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, లోక్సభ అనేది నాన్ పర్మనెంట్. 5 ఇయర్స్కి ఒకసారి ఎన్నికవుతుంది. మరి 5 ఏళ్ళకి ఒకసారి లోక్సభ పదవీకాలం ముగుస్తుంది. లోక్సభ పదవీకాలం ముగియగానే స్పీకర్ పదవి కూడా ఖాళీ ఏర్పడుతుందంటే కాదు. గుర్తుంచుకోండి, సభలో సభ్యత్వం ఉన్నంత వరకు మాత్రమే స్పీకర్ పదవిలో ఒక వ్యక్తి కొనసాగుతాడు. ఇక ఇంకొకటి ఏంటంటే, స్పీకర్ని తొలగించినప్పుడు ఇప్పుడు అంటున్నారు కదా, అవిశ్వాస తీర్మానం మేము తొలగిస్తాము, సో పక్షపాత వైఖరిని చూపిస్తున్నారు సభాధ్యక్షుడు మాపైన అని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్షాలు. సో ఇప్పుడు తొలగింపు తీర్మానం ద్వారా కూడా స్పీకర్ తొలగించబడతాడు. పక్కన పెట్టాడు, అదేంటో చెప్తాను. ఇక ఆర్టికల్ 95, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ ఏర్పడినప్పుడు, ఆ పదవిలో ఎవరూ లేనప్పుడు సభలోని ఒక సభ్యుడు బాధ్యతలు నిర్వర్తిస్తారు సభాధ్యక్షుడిగా. అదే ఆర్టికల్ 95లో ఉంటుంది. సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను. ఇక ఆర్టికల్ 96 ఏం చెప్తుంది అంటే, స్పీకర్ పైన కానీ డిప్యూటీ స్పీకర్ పైన కానివ్వండి తొలగింపు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు, లోక్సభలోనే గుర్తుంచుకోండి, లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు, ఉదాహరణకు స్పీకర్ ఇప్పుడు ఓం బిర్లా గారి పైన తొలగింపు తీర్మానము, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటున్నారు కదా, ప్రవేశపెడితే
మరి సభాధ్యక్షుడిగా ఓం బిర్లా గారు ఉంటారా? ఆ అధ్యక్ష స్థానంలో కూర్చొని నా మీద తొలగింపు తీర్మానం ఉంటుందా? అటువంటి కండిషన్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పైన తొలగింపు తీర్మానం అనేది ప్రక్రియ జరుగుతున్నప్పుడు, సభలో జరుగుతున్నప్పుడు స్పీకర్ ఉంటారు. ఎవరిపైన అయితే ఆ తొలగింపు తీర్మానం అనే ప్రక్రియలో ఉందో సభకి అధ్యక్షుడిగా తను ఉండకూడదు. మరి ఓటు హక్కు కలిగి ఉంటాడా అంటే తను సభలో సభ్యుడు కాబట్టి ఓటు వేయచ్చు. క్యాస్టింగ్ ఓటు ఉండదు. క్యాస్టింగ్ ఓటు అంటే డిసైడింగ్ ఓట్. సభలో బలాబలాలు సమానమైనప్పుడు అధ్యక్షుడికి క్యాస్టింగ్ ఓటు ఉంటుంది కదా, సభాధ్యక్షుడికి. ఆ క్యాస్టింగ్ ఓటు అనేది మాత్రం ఎవరిపైన అయితే తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో ఆ వ్యక్తికి క్యాస్టింగ్ ఓటు ఉండదు, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక ఆర్టికల్ 97 సభాధ్యక్షుల జీతభత్యాల గురించి తెలుపుతుంది, పక్కన పెట్టండి. మరి ఇప్పుడు స్పీకర్ని తొలగించాలంటే ఏం చేయాలంటే సభలోని మొత్తం సభ్యుల్లో 50 మంది, కనీసం 50 మంది ఆ తొలగింపు తీర్మానానికి సంబంధించి 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అప్రోప్రియేట్ టైంలో ఆ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ పైన తొలగింపు తీర్మానం అంటే ఓం బిర్లా గారు అధ్యక్ష స్థానంలో కూర్చోకూడదు. మరి ఆ తొలగింపు తీర్మానం అనేది ఓటింగ్ జరిగినప్పుడు మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. సింపుల్ మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే సరిపోతుంది. ఆ రోజు హాజరైన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అందులో మెజారిటీ సభ్యులు గనక ఆ తీర్మానాన్ని ఆమోదించారనుకోండి, స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడినట్లే. కానీ అధ్యక్ష పార్టీకి సంబంధించి బలం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగలేదు. స్పీకర్ పైన తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్పీకర్ సభాధ్యక్షుడు జీవి మౌలంకర్ గారు తనపైనే తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ ముందుకు రాదు. వాస్తవానికి అటువంటి ప్రక్రియ ద్వారా తొలగించబడలేదు ఎవరు కూడా. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. సింపుల్ మెజారిటీ, దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అని కూడా అనొచ్చు. సభలో హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదిస్తే, తీర్మానాన్ని ఆమోదిస్తే నెగ్గినట్టే ఆ ఓటు ద్వారా. అప్పుడు స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడుతుంది. కానీ సభలో అధ్యక్ష పార్టీకి సంబంధించి సపోర్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాలు జరగవు. ఇది గుర్తుంచుకోండి. సో ఇది ఆర్టికల్ 94 క్లాజ్ సి గుర్తుంచుకోండి. ఆర్టికల్ 94 క్లాజ్ సి ద్వారా స్పీకర్ తొలగింపు అనే అంశాలు ఉంటాయి. మీకు ఇండియన్ పాలిటీలో చాలా డెప్త్గా చెప్పాను నేను. మన ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఉంటాయి కదా, కోర్స్ ఉంది కదా, కంప్లీట్ కోర్సు. అది మీకు 2025 డిసెంబర్ 31 వరకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, చూడండి. ఓకేనా? సో 2026 ఫిబ్రవరి 10న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారిని పదవి నుంచి తొలగించేందుకు తీర్మానం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో విపక్షాలు నోటీసు సమర్పించినాయి. ఓకేనా? అలా సరిపోతుంది. ఇక్కడ కొన్ని చూడండి. ఆర్టికల్ 94 క్లాస్ సి ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించడానికి ఎఫెక్టివ్ మెజారిటీతో, అంటే అప్పటి మొత్తం సభ్యుల మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఇది స్పెషల్ మెజారిటీ కండిషన్ కాదు, తీర్మానం ఆమోదం కావాలి. అలాగే కనీసం 14 రోజుల ముందస్తు నోటీస్ అనేది తప్పనిసరి. స్వాతంత్రం తర్వాత స్పీకర్ను తొలగించే ప్రయత్నాలు చాలా అరుదు. మరి ఇప్పటివరకు ఏ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. 1954లో మొట్టమొదటి స్పీకర్ మనకెవరు? జీవి మౌలంకర్ గారు కదా. మొదటి లోక్సభ సమయంలో స్పీకర్పై తొలగింపు లేదా అవిశ్వాస ప్రయత్నము జీవి మౌలంకర్ గారిపై జరిగింది. పక్షపాతం ఆరోపణల నేపథ్యంలో వచ్చిన ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఇక 1966లో 4వ లోక్సభ స్పీకర్ సర్దార్ హుకుం సింగ్పై తీర్మానం ప్రయత్నం జరిగింది. తగిన మద్దతు లేక అది ప్రారంభ దశలోనే విఫలమైందని నివేదికలు చెప్తున్నాయి. ఇక 1987 8వ లోక్సభ స్పీకర్ బలరాం జాకర్ను తొలగించేందుకు తీర్మానం ప్రయత్నం జరిగింది. నివేదికల ప్రకారం సిపిఐ ఎంపీ సోమనాథ్ చటర్జీ గారు ప్రవేశపెట్టారు. దాన్ని సభ తిరస్కరించింది, తొలగించింది. ఇక 2026 18వ లోక్సభ కాలం ఏంటిది? 2024 నుండి 2029 గుర్తుంచుకోండి. సో లోక్సభకి నంబర్ ఉంటుంది. ప్రస్తుతం 18th లోక్సభ, 2029 వరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నట్టు. అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. అలాగా రాజ్యసభకి నెంబర్ ఉండదు. ఓకేనా? రైట్, ఫైన్. సో తొలి ఏర్పాటు లోక్సభకు సంబంధించి 1952 పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ న్యూఢిల్లీ. స్పీకర్ ప్రస్తుతం ఓం బిర్లా గారు. రాజ్యాంగ ఆధారం తొలగింపుకు సంబంధించి ఆర్టికల్ 94 లింక్ చేసుకోండి, ఎన్ఎఫ్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. వార్తలు నిలిచిన ఒక సూచి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వార్తలు నిలుస్తున్న సూచీలపైన, నివేదికలపైన, ర్యాంకింగ్స్ పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఏదైనా ఒక సూచీ గురించి వార్తల్లో చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ సూచీకి సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ సూచీ పేరేంటో చూడండి.
ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరేంటి? ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, హెడ్ క్వార్టర్? ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, లేదా టాప్ 3 గుర్తుంచుకోండి సేఫ్ సైడ్. ఆ దేశాలకు సంబంధించిన స్కోర్ కూడా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్ ఏ స్థానంలో ఉంది? మరి భారత్ యొక్క స్థానాన్ని మనం చూస్తున్నప్పుడు లాస్ట్ టైం ఇదే సూచీలో భారత్ ఏ స్థానంలో ఉండేది, ఇప్పుడు ఏ స్థానంలో ఉంది, కంపారేటివ్ స్టడీ చేయాలి. సో పురోగతి సాధించామా, మరింత దిగజారిందా ర్యాంక్, ఇటువంటివి చూడాలి. ఇక ఈ సూచీలో చివరి స్థానంలో ఉన్న దేశం లేదా లాస్ట్ 3 కంట్రీస్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక సూచీ పేరు వచ్చేసేసి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. అవినీతి అనే అంశం ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అవినీతి, కరప్షన్ అంటాం కదా, మన దేశంలో కూడా చూస్తూ ఉంటాము. ప్రభుత్వం నుండి ఏదైనా సర్వీస్, ఏదైనా సేవ పొందాలన్నా, ఈవెన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ పొందాలనుకున్నా కూడా బ్రైబ్, కరప్షన్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ అధికారులు మన దగ్గర ఎంతో కొంత ఆశించడం అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో అటువంటి పరిస్థితులను అంచనా వేశారు. ఇక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతి సంబంధిత సూచి, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 2025 రిలీజ్డ్ ఇన్ 2026 ఫిబ్రవరి 10th రోజున రిలీజ్ అయింది. గుర్తుపెట్టుకోండి, నిన్నటి రోజున రిలీజ్ అయింది. మరి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ని ప్రతి ఏడాది కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే బెర్లిన్ ఎక్కడ, జర్మనీ. మరి ఈ సంవత్సరం విడుదలైన ఈ సూచిలో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 రిలీజ్డ్ ఇన్ 2026 కదా. మరి ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏదంటే డెన్మార్క్. అక్కడ అవినీతి పరిస్థితులు తక్కువగా ఉన్నాయంట. టాప్ పొజిషన్లో ఒక దేశం ఉంది అంటే అవినీతి పరిస్థితులు తక్కువగా ఉన్నాయి అన్నట్టు గుర్తుంచుకోండి. అలా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క దేశానికి స్కోర్ ఇస్తారు. ఏ దేశంలో అయితే అవినీతి అనేది తక్కువగా ఉంటుందో ఆ దేశానికి స్కోర్ ఎక్కువ ఉంటుంది. ఏ దేశంలో అయితే అవినీతి ఎక్కువగా ఉంటుందో ఆ దేశానికి స్కోర్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్ మొదటి స్థానము, స్కోర్ వచ్చేసి 89 out of 100 గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ స్థానంలో ఫిన్లాండ్ ఉంది. ఫిన్లాండ్ స్కోర్ వచ్చేసేసి 88. నెక్స్ట్ మూడవ స్థానంలో సింగపూర్ ఉంది. స్కోర్ వచ్చేసి 84. ఈ 3 గుర్తుంచుకోండి. తర్వాత 4th పొజిషన్లో న్యూజిలాండ్, నార్వే ఉన్నాయి. అవినీతి తక్కువగా ఉన్న దేశాలు అన్నట్టు. అంటే ఇవి టాప్ పొజిషన్లో ఉన్నాయి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో. మరి ఏ దేశంలో అవినీతి ఎక్కువగా ఉంది అని అడిగారు అనుకోండి ఈ సూచి ప్రకారము. సో సోమాలియా మరియు సౌత్ సూడాన్, ఈ 2 దేశాలు కూడా 182nd పొజిషన్లో ఉన్నాయి. దాదాపు 180కి పైచిలకు దేశాలను పరిగణలోకి తీసుకొని 182 దేశాలను పరిగణలోకి తీసుకొని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ సూచిని విడుదల చేస్తే అందులో అవినీతి ఎక్కువగా ఏ దేశంలో ఉందట అంటే సౌత్ సూడాన్లో, సోమాలియాలో ఉందంట. వాళ్ళ స్కోర్ వచ్చేసి 2 దేశాలకు సంబంధించి 9. సో ర్యాంక్ ఎంత, 182 పొజిషన్. చివరి స్థానంలో అంటే ఈ 2 దేశాలు సేమ్ స్కోర్, అవినీతిలో పోటీ పడుతున్నాయి అవి. ఇక 181st పొజిషన్లో వెనిజులా ఉంది, స్కోర్ వచ్చేసి 10. నెక్స్ట్ 180 పొజిషన్లో యెమెన్, స్కోర్ వచ్చేసేసి 13. మరి భారత్ ఏ స్థానంలో ఉంది అంటే ఈ సంవత్సరము 91. ఈ సంవత్సరం విడుదలైన సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025లో భారత్ 91st పొజిషన్లో ఉంది. లాస్ట్ టైం భారత్ ఏ స్థానంలో ఉండేదంటే 96th పొజిషన్లో ఉండేది. ఇప్పుడు 91st. అంటే అవినీతి అనేది కొంత మొత్తంలో తగ్గింది అని చెప్పవచ్చు. అంటే ఈ సూచీలో మనం పురోగతి సాధించినాము, అవినీతి పరిస్థితులు తగ్గినాయి అని అర్థం చేసుకోవచ్చు. 96 నుండి 91కి వచ్చింది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో 96లో ఉన్న భారత్ ఇప్పుడు 91కి వచ్చింది. మరి భారత్ యొక్క స్కోర్ ఎంత అంటే 39 out of 100 గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతాయి. ఈ పాయింట్ చూస్తే ఎనఫ్. ఓకేనా? సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2025లో భారత్ 2024 సంవత్సరంలో 96వ స్థానం నుంచి 2025 ర్యాంకింగ్స్లో 91వ స్థానానికి మెరుగుపడింది. స్కోర్ వచ్చేసి 39th. ఓకేనా? ఇక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో 182 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇచ్చారు. 0 నుండి 100 వరకు స్కోర్ ఇచ్చారు. ఓకేనా? 0
ఉంది అంటే అత్యంత అవినీతి దేశాలు అన్నట్టు, జీరోకు దగ్గరగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో. ఇక 100 స్కోరు ఆ సమీపంలో ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ అవినీతి అనేది చాలా తక్కువగా ఉందన్నట్టు. అవినీతి ఎక్కువ, అవినీతి తక్కువ, స్కోర్ ఆధారంగా మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా, సరిపోతుంది, రైట్. సో ఇదంతా కూడా బేసిక్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూడాలి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1993 ఇయర్లో స్థాపన జరిగింది. బెర్లిన్, జర్మనీ కేంద్రంగా పనిచేసి ప్రస్తుతం ఆ సంస్థకి అధిపతిగా మైరా మార్టిని గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఎనఫ్. ఓకేనా, ఈ విధంగా చదవండి ఏ సూచి గురించి అయినా. నెక్స్ట్ వచ్చేసి కూడా ఒక సూచియే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ సూచి దేనికి సంబంధించి అంటే సమాచార మరియు కమ్యూనికేషన్ సాంకేతికతలను దేశాలు ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నాయో అంచనా వేసే ఒక గ్లోబల్ ఇండెక్స్, ప్రపంచ స్థాయి సూచిక. ఈ ఇండెక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, వాటి విషయంలో ఏ దేశం ఏ విధంగా ముందడుగు వేస్తుంది అనే అంశాన్ని కులమానంగా తీసుకుంటారు. సమాచారం మరియు కమ్యూనికేషన్ సాంకేతికతలను దేశాలు ఎంత సమర్థవంతంగా వినియోగిస్తున్నాయో అంచనా వేసే సూచి. మరి 2025 సంవత్సరానికి సంబంధించిన నంబర్ అదే. 2026 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది సూచి, గుర్తుంచుకోండి. రిలీజ్ అయింది 2026లో, కానీ ఇండెక్స్కి కన్సర్న్ ఇయర్ 2025 మెన్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైతే అభ్యర్థి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందో ఆ పాయింట్స్ని ఎక్కువగా నేను ఫోకస్ చేస్తూ మరీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రెస్ చేస్తున్నాను అక్కడ. సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే వాషింగ్టన్ డీసీ, అమెరికా కేంద్రంగా లేదా వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్, పోర్టులాన్స్ రీసెంట్గా వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అనేది జరిగింది కదా దుబాయ్ వేదికగా, అందులో ఇది చాలా ప్రత్యేకంగా నిలిచింది ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది. మరి ఈ సూచీలో పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ రిలీజ్ చేసిన ఈ సూచీలో భారతదేశము ఏ స్థానంలో ఉంది అంటే 45వ స్థానంలో ఉంది. 45వ స్థానము. భారత్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అగ్రదేశం అమెరికా టాప్లో ఉందనుకోండి. సో ఇండియా 45th పొజిషన్లో ఉంది. భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి 54.43. ఇక భారత్ విషయానికి వస్తే ఇందులో కొన్ని ఇండికేటర్స్లో కొన్నింటిలో భారత్ టాప్లో ఉందంట. అవేంటిలో అంటే ఒకటి ఏఐ పబ్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పబ్లికేషన్స్. సెకండ్ వచ్చేసి ఐసిటి ఎక్స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ విషయంలో, మరియు ఈ కామర్స్ లా విషయంలో, మరియు టెలికాం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో భారత్ టాప్లో ఉందంట. ఈ నివేదిక చెప్తున్న గణాంకాలు ఇవి గుర్తుంచుకోండి. భారత్ వేటిలో అంటే 4 మొదటి స్థానం ఉంది ప్రపంచంలోనే. ఆ 4 ఏంటంటే ఇవి. ఇక ప్రైవసీ విషయంలో, గోప్యత విషయంలో భారత్ ప్రపంచంలో 101వ స్థానంలో ఉందంట. జెండర్ డివైడ్ విషయంలో 96వ స్థానంలో ఉందట భారత్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా రీసెంట్గా మనం లాస్ట్ 2 days బ్యాక్ జపాన్లో జరిగిన స్నాప్ పోల్స్ గురించి డిస్కస్ చేస్తాము. జపాన్లో జరిగిన ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు. మరొకసారి సనై టకైచి గారు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో అద్భుతమైన విజయము. ఇటువంటివి చూస్తున్నప్పుడు, ఏదైనా ఒక దేశంలో ఎన్నికల గురించి చూస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రభుత్వం లేదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది, సెకండ్ ప్రధానిగా ఎవరు వార్తల్లోకి వచ్చారో, కన్సర్న్ పార్టీ ఏంటి, పొలిటికల్ పార్టీ ఏంటో కూడా చూడాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2024 సంవత్సరం చివరిలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ జరిగినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా జరిగినాయి కదా 2024 ఇయర్లో. అప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2లో టీజీపీఎస్ వారు అడిగింది ఏంటంటే అదే సంవత్సరంలో శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి కాబట్టి శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న అనురకుమార దిశనాయకే గారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవారు అంటారు, తన పొలిటికల్ పార్టీ పేరేంటి అని అడిగారు. సో కాబట్టి మీకు అటువంటివన్నీ కూడా నేను కవర్ చేస్తున్నాను. ఇక థాయిలాండ్లో సార్వత్రిక ఎన్నికలు లేదా జనరల్ ఎలక్షన్ లేదా సాధారణ ఎన్నికలు రీసెంట్గా జరిగినాయి. సాధారణ ఎన్నికలు థాయిలాండ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పెటంగ్టన్ షినవత్ర గారు ప్రధానిగా ఉండే. పెటంగ్టన్ షినవత్ర గారు ఏప్రిల్ నెలలో అక్కడ
ఏప్రిల్ మార్చ్ ఆ సమయంలో మనం థాయిలాండ్ ఎక్కువగా వార్తలు ఇవ్వడం చూసాం. అంతెందుకు లాస్ట్ ఇయర్ థాయిలాండ్ బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. పెటంగ్టన్ షినవత్ర గారి గురించి చూసాము. ఆ తర్వాత ఒక ఫోన్ సంభాషణ కారణంగా థాయిలాండ్ ప్రధానిగా ఉన్న పెటంగ్టన్ షినవత్ర గారు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో పదవీచ్యుతులయ్యారు, పదవిని కోల్పోయారు. కంబోడియా దేశానికి సంబంధించిన ఒక పెద్ద మనిషితో ఫోన్లో మాట్లాడడం అనేది లీక్ అయింది. ఇటువంటివి ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాట్ల గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ థాయిలాండ్ సాధారణ ఎన్నికలు 2026 రీసెంట్గా జరిగినాయి కదా. అందులో బూమ్ జైతాయ్ పార్టీ, బూమ్ జైతాయ్ పేరు గుర్తుంచుకోండి, బూమ్ జైతాయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందట. బూమ్ జైతాయ్ వాళ్ళే అధికారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. అనుతిన్ చాన్విరాకుల్. సో 2026 ఫిబ్రవరిలో థాయిలాండ్ కేర్ టేకర్ ప్రధాని అనుతిన్ చాన్విరాకుల్ బూమ్ జైతాయ్ పార్టీ నాయకుడిగా 500 సభ్యుల ప్రతినిధుల సభ ఎన్నికల్లో విజయం సాధించారు అని థాయిలాండ్ ఎన్నికల కమిషన్ రీసెంట్గా ప్రాథమిక ఫలితాలను ప్రకటించింది. 2025 సెప్టెంబర్లో రాజకీయ అశాంతి నేపథ్యంలో ప్రధాని పదవి స్వీకరించిన అనుతిన్ ఎన్నికల కాలంలో కూడా కేర్ టేకర్ ప్రధానిగా కొనసాగారు. ఓకేనా, సరిపోతుంది. పొలిటికల్ పార్టీ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అనుతిన్ చాన్విరాకుల్ ఏ దేశ ప్రధానిగా మరొకసారి అని చెప్పొచ్చు. ఇక థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్. ఓకేనా. కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్. అక్కడ బైకామరలిజం ఉంటుంది, అంటే 2 సభలు అన్నట్టు. ఓకేనా. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో మరొకటి. ఇక మనం అబ్జర్వ్ చేస్తే 2026 జనవరి 1వ తేదీన మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక ప్రాముఖ్యత ఉన్న టాపిక్ని మీకు చెప్పాను, సిగ్నిఫికెన్స్ ఉన్న టాపిక్. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాధాన్యత ఉంది ఈ సంవత్సరం అని చెప్పేసేసి ఏ అంతర్జాతీయ సంస్థలకి, ఏ అంతర్జాతీయ కూటములకి భారత్ చైర్ బాధ్యత లేదా అధ్యక్ష బాధ్యతలను మరియు సభ్యత్వాన్ని స్వీకరించిందని. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిక్స్. ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతల్లో భారత్ కొనసాగుతోంది, అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. 2023 సంవత్సరంలో G20కి ఎంతైతే సిగ్నిఫికెన్స్ ఉందో ఈసారి బ్రిక్స్కి అంతకు మించిన సిగ్నిఫికెన్స్ ఉంది. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా బ్రిక్స్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, దట్ ఇస్ ష్యూర్. మరి 2026 జనవరి 1 నుండి బ్రిక్స్కి అధ్యక్ష హోదాలో భారత్ కదా ఎవరి నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మనం బ్రెజిల్ నుండి. మరి బ్రిక్స్కి సంబంధించిన 18వ శిఖరాగ్ర సదస్సు భారతదేశంలో, భారత ఆతిథ్యంలో, భారత ఆధ్వర్యంలో, భారత అధ్యక్షతన ఈ సంవత్సరం జరగబోతోంది. మరి దానికి సంబంధించిన లోగోని రీసెంట్గా మనం రిలీజ్ చేసుకున్నాం కదా, ఆ లోగో గురించి చూసాం జనవరి మంత్లో. మరి భారత్ ఇచ్చిన థీమ్ ఏంటి? థీమ్ ఇంపార్టెంట్. ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. థీమ్స్ని ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా. మరి బ్రిక్స్కి సంబంధించి షెర్పా సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. షెర్పా, మనం G20 షెర్పా అని చెప్పేసి అప్పట్లో అమితాబ్ కాంత్ గారి పేరుని ఎక్కువగా చూసాము. ఇప్పుడు బ్రిక్స్ షెర్పా అంటే ఏంటంటే, ఉదాహరణకు బ్రిక్స్లో సభ్య దేశాలు ఉన్నాయి కదా, ప్రస్తుతం 11 సభ్య దేశాలు ఉన్నాయి. అలా ఒక్కొక్క దేశానికి సంబంధించి ప్రతినిధి ఉంటారు కదా, వాళ్ళని షెర్పా అంటాము. ఆ 11 దేశాలకు సంబంధించి బ్రిక్స్, ఉదాహరణకు భారత్ బ్రిక్స్ ఈ కూటమిలో సభ్య దేశం కదా, మరి భారత్లో ఒక ప్రతినిధి ఉంటారండి. అలా 11 మందిలు ఉంటారు అన్నట్టు. సో షెర్పాల సమావేశం రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ గుర్తుంచుకోండి, బ్రిక్స్ థీమ్ ఇదే ఇక ఈ సంవత్సరం. భారత్ బ్రిక్స్ చైర్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో నిర్వహించిన తొలి షెర్పా సమావేశంలో భారత్ బ్రిక్స్ షెర్పా ఎవరంట? భారత్ నుండి బ్రిక్స్ షెర్పా మన రాయబారి ఎవరు అంటే సుధాకర్ దలేలా. ఓకేనా. భారత ప్రాధాన్యాలను వివరించారు. మా భారత్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఈసారి అధ్యక్ష బాధ్యతలు మేమేమి చేయబోతున్నాము, ఇది మా అజెండా, ఇటువంటివని చెప్తారన్నట్టు. ఇవి మా ప్లాన్స్ అని. ప్రధాని మోదీ దృష్టికోణం ఆధారంగా ప్రజాకేంద్రిత మానవత్వం ముందస్తు పద్ధతిని భారత్ ముందుకు తీసుకుందని చెప్పారు. రైట్. షెర్పా అనేది బ్రిక్స్ ప్రక్రియలో దేశం తరపున ప్రధాన సమన్వయకర్త. ఓకేనా, అంబాసిడర్ అని చెప్పచ్చు. ఇక బ్రిక్స్ 2009లో ఏర్పాటు. ప్రస్తుతం సభ్య దేశాలు 11 ఉన్నాయి. మొదటిగా గుర్తుంచుకోవాల్సింది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత ఇప్పుడు 11 చేరింది. చివరికి ఇండోనేషియాని కూడా చూసాము. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ ఉంటాయి. ఆ పార్ట్నర్ కంట్రీస్ ప్రస్తుతం 10 ఉన్నాయి, అవి కూడా గుర్తుంచుకోండి. వియత్నాం, బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. ఓకేనా, సరిపోతుంది. ఇక బ్రిక్స్ బ్యాంక్ అంటే ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో అందులో సభ్య దేశాలు చూడండి,
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, అల్జీరియా. ఓకేనా. కొలంబియా, ఉజ్బెకిస్తాన్. మొత్తం 11కు చేరింది ఎన్డీబీలో, బ్రిక్స్ బ్యాంక్లో సభ్య దేశాల సంఖ్య. ఎనఫ్.